నాన్న, నాకు పెళ్లి ఇష్టం లేదు. ఏంటది? ఏంటి తల్లి? నేను రాసిన మాట అక్షరాల నిజం. ఇన్నాళ్ళు నా మనసులో దాచుకున్న అంతర్మదనం ఈ మాట ముందే చెప్పొచ్చు కదమ్మా. తీరా పెళ్లి పనులన్నీ పూర్తయ్యాక, ముహూర్తం దగ్గర పడ్డాక చెప్తే ఎలా? బంగారం లాంటి సంబంధం, మంచి అబ్బాయి, చక్కని కుటుంబం, అలాంటి ఇంట్లో కోడలిగా అడుగు పెడితే నువ్వెంతో సుఖపడతావని, ఇదంతా నీ అదృష్టమని నేను మురిసిపోతుంటే నువ్వేంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? చెప్పమ్మా, ఎందుకు ఈ పెళ్లి ఇష్టం లేదంటున్నావు? ఎందుకంటే నాకు ఇదివరకే పెళ్ళి అయ్యింది కాబట్టి. అవునన్న, అగ్ని సాక్షిగా వేద మంత్రాల మధ్యన అందరి సమక్షంలో మాధవ్ నా మెడలో 3 ముళ్ళు వేశాడు. మాధవ? అవునన్నా, ఆ నిజం మన ఇంట్లో మీకు తప్ప అందరికీ తెలుసు. మీరు నన్ను కాపాడాలి నాన్న. నాకు ఈ పెళ్ళొద్దు నాన్న, నాకు ఈ పెళ్ళొద్దు. చేయాల్సిందంతా చేసేశారు. జరగకూడదు జరిగిపోయాక ఇప్పుడు నేనేం చేయగలను? పరువు ప్రతిష్టలకు మారు పేరైన ఈ నారాయణరాజు ఇంట్లో జరిగిన ఈ తప్పును లోకం ఎలా చూస్తుందో ఊహిస్తేనే భయమేస్తోందమ్మా. ఆనాడు జరిగిన పెళ్లిని అంగీకరించాలో, ఇప్పుడు నీకు పెళ్లి చేసి అత్తారింటికి పంపాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నానమ్మా. పెళ్ళైన కూతురికి మరోసారి 3 ముళ్ళు వేయించిన తండ్రిగా నాకొచ్చే అప్రతిష్టను నేను తట్టుకోలేనమ్మా. అలాగని మాధవతో నిన్ను కాపురానికి పంపి సత్య కాపురాన్ని కూల్చి ఆ అపకీర్తిని నేను మూట కట్టుకోలేను. సత్య సంసారాన్ని కూల్చి అపకీర్తిని పొందలేను. హలో రాధిక, నిన్ను ప్రశ్న సూటిగానే అడగాలనుకున్నాను. నీకు ఈ పెళ్లి ఇష్టం లేదు కదా? ఎవరికో మనసిచ్చి నాతో పెళ్లికి సిద్ధపడ్డావెందుకు? అది తెలుసుకుందామనే వచ్చాను. చెప్పు రాధిక, ఇంతకు ముందు నువ్వు ఎవరినైనా ప్రేమించావా లేదా? అడుగుతున్నాడు కదా అని ఈ ముదనష్టపుది ప్రేమ విషయం అంతా చెప్పేస్తుందా ఏమి? అదే గనక జరిగితే ఈ పెళ్లి పెటాకులైపోతుంది, ఈ ఇంటి పరువు బజార్న పడుతుంది. చెప్పు రాధిక.